హాయ్ ఆల్. సో, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి మాత్రమే. సో, మనకి ఈ నోటిఫికేషన్ అనేది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో, ఈ నోటిఫికేషన్ గురించి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, మీరు ఇక్కడ చూసినట్టయితే మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది జరిగిందనమాట. కానీ ఇంకా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. సో, 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ 20వ తారీఖుతో ఎండ్ అయిపోతాయి అనమాట. ఓకేనా, జస్ట్ 10 రోజులు మాత్రమే విండో ఓపెన్ అయి ఉంటుంది. సో, మీరు 10 రోజుల్లో మీరు అప్లై చేసుకోవాలి. ముందుగా ఎందుకు వీడియో చేస్తున్నానంటే మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఏమైనా అవైలబిలిటీ లేకపోతే ముందుగా ఉంచుకుంటారు కదని చెప్పి. ఎందుకంటే మనకి యూజువల్గా అన్ని జాబులకి ఒక నెల రోజులు కానీ 40 డేస్ కానీ టైం ఉంటుంది అనమాట. కానీ ఈ జాబ్కి ఓన్లీ 10 రోజుల టైం ఉంది. సో, అందుకే మీకు ముందుగానే వీడియో చేస్తాను. మీకు ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే రెడీగా ఉంచుకుంటారని చెప్పి ఆ టైంకి. ఓకేనా. సో, మనకి అప్లికేషన్ అనేది 10:30 నుంచి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చెప్పాం కదా లాస్ట్ డేట్. కానీ టైమింగ్ వచ్చేసరికి 10:30కు ఓపెన్ అవుతాయి అనమాట 10వ తారీఖు. అండ్ అలాగే 5 కల్లా క్లోజ్ అయిపోతాయి 20వ తారీఖున. ఓకేనా. సో, మీకు అప్లికేషన్ విండో అనేది 10వ తారీఖు 10:30కు ఓపెన్ అవుతుంది అనమాట మార్నింగ్. అండ్ అలాగే 20వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా అప్లికేషన్ విండో క్లోజ్ అయిపోతుంది అనమాట. మీరు ఈ లోపు ఈ 10 రోజుల్లో ఈ టైం లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా. ఇందులో మీకు ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్గా మీకు మెరిట్ చూసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెరిట్ అంటే మీకు పర్టికులర్ డిగ్రీ ఉంటుంది కదా, ఆ డిగ్రీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ బట్టి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో, మీరు ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్ మీద మనకి 19 వేకెన్సీలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ వేకెన్సీలు వచ్చేసరికి 50 వేకెన్సీలు ఉన్నాయి. సో, మొత్తం ఈ రెండు కలిపి మనకి 69 వేకెన్సీలు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ వేకెన్సీస్ ఏంటి ఎవరెవరికి అనేది వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో, ముందుగా ఇక్కడ చూస్తే ఎనస్థీసియా టెక్నీషియన్. సో, ఎనస్థీసియా టెక్నీషియన్ వాళ్ళకి 4 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ అలాగే వాళ్ళకి పర్ మంత్ వచ్చేసరికి రెమ్యూనరేషన్ 32,670 రూపాయలు అనమాట. ఓకేనా, పర్ మంత్. అండ్ అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి 6 పొజిషన్లు 6 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ వాళ్ళకి కూడా సేమ్ శాలరీ అనమాట 32,670. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి 9 వేకెన్సీలు ఉన్నాయి, సేమ్ శాలరీ. సో, మొత్తం పోస్టులు వచ్చరికి 19 పోస్టులు అనమాట. సో, మీకు ఇవి తెలుసు కదా, అనస్థీసియా టెక్నీషియన్ మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ పాస్ అయిన తర్వాత మీకు డిగ్రీ ఉంటుంది కదా, డిప్లొమా ఉంటుంది కదా. సో, ఆ కోర్సెస్ అనమాట ఇవి. అండ్ అలాగే ఇక్కడ అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్. సో, ఈ విధంగా శాలరీస్ మీకు ఈ విధంగా ఉంటాయి. అండ్ టోటల్ వేకెన్సీ వచ్చరికి 50 వేకెన్సీలు అనమాట ఇందులో అవుట్సోర్సింగ్ బేసిస్లో. అండ్ మనకి కాంట్రాక్ట్ బేస్లో 19 వేకెన్సీలు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే అనస్థీసియా టెక్నీషియన్ వాళ్ళకి మస్ట్ హ్యావ్ పొసెస్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్స్, బైపీసీ చెప్పాను కదా. అండ్ అలాగే 2 year డిప్లొమా ఇన్ అనస్థీసియా టెక్నీషియన్ కోర్స్ చెప్పాం కదా. మనకి అది పారామెడికల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు డిప్లొమాస్ ఉంటాయి కదా, అనస్థీసియా, ఎంఎల్టీ అలా ఇవన్నీ, ల్యాబ్ టెక్నీషియన్. సో, ఆ డిగ్రీ మీకు ఉండాలన్నమాట, ఆ డిప్లొమా మీకు ఉండాలి ఈ కాంట్రాక్టువల్ పోస్ట్కి అప్లై చేయాలంటే. అండ్ అలాగే అవుట్సోర్సింగ్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి హ్యావ్ పొసెస్ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకేనా. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ. కానీ ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండెంట్ వాళ్ళకి 10th ఉంటే సరిపోతుంది. ఓకేనా. అలాగే ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉంటే సరిపోతుంది. ప్లంబర్ కూడా సేమ్ ఐటీఐ అండ్ ఫిట్టర్ సైడ్. సో, ఈ విధంగా ఇవి క్వాలిఫికేషన్స్ అనమాట ఈ పర్టికులర్ రోల్స్కి. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్ అనమాట. సో, మీకు 42 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీ విషయం చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే మీరు 400 పే చేయాలి. ఓసీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ ఛాలెంజర్ మిగతా వాళ్ళు ఎవరైనా సరే 300 పే చేయాలన్నమాట. ఓకేనా. సో, ఓసీ క్యాండిడేట్స్కి 400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ ఛాలెంజర్ వాళ్ళకి 300 అనమాట. అండ్ అలాగే మనం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే చెప్పాను కదా, మీకు ఓన్లీ మార్క్స్ బట్టే సెలక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా. సో, ఇది అప్లికేషన్ గురించి. మీకు సర్టిఫికెట్స్ కూడా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సర్టిఫికెట్స్ మాత్రం మీ దగ్గర ఉండాలన్నమాట. ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, లేకపోతే
డిప్లొమా సర్టిఫికేట్స్ అవన్నీ మీ దగ్గర ఉండాలి. అండ్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది. మనకి వీళ్ళు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని రిలీజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం అంతా కూడా. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉందా కింద కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.